దేశ ఆర్థిక ముంగిట చమురు సెగలు రేపుతోంది. పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు భారత్కు చేరకపోయినా ఆ సెగలు మాత్రం మన జేబులకు చిల్లు పెడుతున్నాయి. దీంతో సరిగ్గా 50 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన ఆయిల్ షాక్ మళ్లీ పునరావృతం కాబోతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్కు ధర $120లకు చేరుకుంది. దీంతో చమురు కంపెనీలు రోజుకు 1000 కోట్లు నష్టపోతున్నాయి. ఈ పరిణామాలు భారీ ఆర్థిక సునామీకి సంకేతాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముంచుకొస్తున్న ఈ ముప్పును పసిగట్టే ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. తన కాన్వాయ్ను తగ్గించుకుంటూ దేశానికి పొదుపు మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు. అసలు హార్ముజ్ జలసంధిలో ఏం జరుగుతుంది? డాలర్ నిల్వలు ఎందుకు కరిగిపోతున్నాయి? సామాన్య పౌరులుగా మనం ఎదుర్కోబోయే ఆ షాక్ ఏంటి? ఖర్చుల నుంచి పొదుపు వైపు వెళ్లాల్సిన టైం వచ్చిందా? లెట్స్ వాచ్. భారత్లో ఆర్థిక సునామీ తరుముకొస్తోందా? మోడీ పొదుపు మంత్రం వెనక మర్మమేంటి? ముప్పును తప్పించుకోవాలంటే మార్గమేమిటి? పశ్చిమాసియా యుద్ధం ముప్పు భారత్ వైపు తరుముకొస్తోంది. అయితే ఆ యుద్ధం మన దేశానికి ఏమాత్రం వ్యాపించదు. కానీ దాని ప్రభావం మాత్రం అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే భారత్ ప్రస్తుతం ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. మన వద్ద కేవలం 60 రోజులకు సరిపడా ముడి చమురు, 60 రోజులకు సరిపడా సహజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు మాత్రమే ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే సాధారణ స్థితికి అసాధారణ ఇంధన సంక్షోభానికి మధ్య ఉన్న తేడా కేవలం ఈ కొన్ని రోజుల నిల్వలే. ప్రపంచ చమురు ఎగుమతులకు అత్యంత కీలకంగా మారిన హర్ముజ్ జలసంధి ఇప్పటికీ మూతపడే ఉంది. ఈ మార్గంలోనే ప్రపంచ చమురు ఎగుమతుల్లో 5వ వంతు ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం ఈ మార్గంలో అంతరాయం ఏర్పడడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $120లకు చేరుకుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అస్థిరత భారత్పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన CII వార్షిక సదస్సులో ఉదయ్ కోటక్ మాట్లాడుతూ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. ఒక భారీ ఆర్థిక షాక్ మన ముందుకు రాబోతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు ఆ షాక్ మన వరకు రాలేదన్నారు. ఇది చాలా దగ్గరలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం తక్షణమే ముగిస్తే తప్ప ఈ ముప్పు ఆగదన్నారు. గత 4 రోజులుగా ప్రధాని పిలుపునిస్తున్న పొదుపు మంత్రానికి ఉదయ్ కోటక్ మద్దతు పలికారు. ఏ దేశమైనా తాహతుకు మించి ఖర్చు చేయకూడదని అభిప్రాయపడ్డారు. కనీసం ఏడాది పాటు ఇంధన వినియోగం తగ్గించుకోవాలని కోటక్ పిలుపునిచ్చారు. బంగారం కొనుగోలును నియంత్రించుకోవడం వంటి చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవచ్చని ఉదయ్ కోటక్ సూచించారు. పరిమితులకు లోబడి జీవించడం నేర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక పరిస్థితిని ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్తో ఉదయ్ కోటక్ పోల్చారు. దేశంలో చేయాల్సిన కొన్ని సాధారణ పనులను ఆయన ప్రస్తావించారు. అనవసరమైన వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు. దేశం లాభ నష్టాల పట్టికను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేయాల్సిందేనని ఉదయ్ కోటక్ సూచించారు. భారత్ చాలా ముందుగానే ఫైనాన్షియలైజేషన్ బాట పట్టిందని కోటక్ ఆందోళన వ్యక్తం చేశారు. అంటే వాస్తవమైన దీర్ఘకాలిక పోటీతత్వాన్ని పెంపొందించుకోవడం కంటే స్టాక్ మార్కెట్ స్వల్పకాలిక లాభాలపైనే భారత్ ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు ఆయన విమర్శించారు. కష్టకాలం రాకూడదని కోరుకుందామని, వస్తే మాత్రం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. నిజానికి భారతదేశ ఇంధన భద్రతకు సంబంధించిన గణాంకాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. మన దేశం ఎక్కువగా ముడి చమురు కోసం దిగుమతులపైనే ఆధారపడింది. సుమారు 85 నుంచి 90% చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలో చమురుని దిగుమతి చేసుకుంటున్న 3వ అతిపెద్ద దేశం భారతే. 2025 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు బిల్లు $13,700 కోట్ల. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ బిల్లు $17,400 కోట్ల పెరిగింది. ఈ బిల్లుల కారణంగా దేశం నుంచి పెద్ద ఎత్తున విదేశీ మార్గద్రవ్యం తరలిపోతుంది అనడానికి ఇది నిదర్శనం. గత 18 నెలలుగా పెట్రోల్ ధరలు ప్రభుత్వం స్థిరంగా ఉంచడం కొంత ఊరట కలిగించే విషయమే. కానీ దీని వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. చమురు విక్రయించే సంస్థలు ప్రస్తుతం రోజుకు సుమారు $1,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నట్లుగా నివేదికలు చూపుతున్నాయి. అందుకే షాక్ తగిలే వరకు వేచి చూడకుండా కఠిన పరిస్థితులకు ఇప్పుడే సన్నద్ధం అవడమే మేలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోషల్ మీడియా వేదికగా దేశ ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు సంస్థలు ప్రతిరోజు $1,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని, ఇంత భారీ స్థాయిలో ధనాన్ని నష్టపోతూ ఎక్కువ కాలం మనుగడ సాగించడం అసాధ్యమని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యుద్ధ ప్రాతిపదికన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ పొదుపు మంత్రాన్ని పఠించిన ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆచరణకు దిగారు. తన భద్రతా విభాగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని కాన్వేలోని వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని నిర్ణయించారు.
కొత్త వాహనాల కొనుగోలును నిలిపివేయాలని ప్రధాని మోడీ సూచించారు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించాలని సూచించారు. రోడ్డుపై తక్కువ వాహనాలతో హంగులు లేకుండా ప్రయాణించడం వంటి మార్పులు చేస్తున్నారు. ఈ మార్పులు కేవలం ప్రధాని మోడీ కాన్వేకు సంబంధించినవి మాత్రమే. ఇక మోడీ బాటలోనే ఇతర ప్రముఖులు కూడా నడుస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తమ కాన్వేలోని వాహనాలను సగానికి పైగా తగ్గించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తన వాహన శ్రేణిని 50% తగ్గించాలని రక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఇతర ఖర్చులను కూడా భారీగా తగ్గిస్తోంది. అధికారులు ప్రపంచ దేశాల చుట్టూ విమాన ప్రయాణాలు చేయడాన్ని ఆపేశారు. ఆన్లైన్ మీటింగ్స్ ద్వారానే పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఇంధన వాడకంతో పాటు ఇతర విచక్షణ రహిత ఖర్చులను నియంత్రించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పొదుపు చర్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం దేశ విదేశీ మార్క నిల్వలను కాపాడుకోవడమే. దిగుమతుల కోసం ప్రభుత్వం వద్ద ఉండే డాలర్ నిల్వలు ప్రస్తుతం వేగంగా హరించుకుపోతున్నాయి. మే 1వ తేదీతో ముగిసిన వారంలోనే భారత విదేశీ మార్క నిల్వలు ఏకంగా $700 కోట్ల మేర తగ్గిపోయాయి. డాలర్ నిల్వలు అడుగంటితే దిగుమతులు కష్టమవుతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం పొదుపు మంత్రాన్ని గట్టిగా అమలు చేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ భయం వెంటాడుతోంది. ప్రపంచ దేశాల నుంచి మనకు వచ్చే ఆదాయం కంటే మనం చెల్లించే వ్యయం భారీగా పెరుగుతోంది. చమురు ధరలు పెరిగే కొద్దీ ఈ లోటు మరింత పెరుగుతోంది. ఈ ఆర్థిక లోటు భారత రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. రూపాయి బలహీనపడితే దిగుమతులు మరింత ప్రేమ అవుతాయి. ఫలితంగా ముడి చమురు ధర ఇంకా పెరుగుతోంది. ఇలా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్న ఈ విషవలయం దేశ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తోంది. కేవలం ప్రజలు స్వచ్ఛందంగా పొదుపు చేయడంతో మాత్రమే ఈ సమస్య పరిష్కారం కాదు. అంతర్జాతీయంగా ధరలు తగ్గడమో లేదంటే భారత ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లడమో జరగాలని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం అంటే 1973లో అరబ్ దేశాలు పాశ్చాత్య దేశాలకు చమురు సరఫరాను నిలిపివేశాయి. దీంతో ప్రపంచం ఆయిల్ షాక్ను చవిచూసింది. అది అప్పట్లో ప్రపంచ ఆర్థిక గమనాన్ని మార్చేసింది. నేడు పశ్చిమాసియాలో మరో భిన్నమైన సంక్షోభం మళ్లీ అటువంటి ముప్పినే తలపిస్తోంది. ఉదయ్ కోటక్ తన ప్రసంగంలో ఒక లోతైన విషయాన్ని చెప్పారు. ప్రమాదం జరగకముందే దాని గురించి అప్రమత్తంగా ఉండాలన్నారు. కష్టకాలం రాకూడదని కోరుకుందామన్నారు. కానీ కష్టం వస్తే ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. ఇది నిరాశవాదం ఏమాత్రం కాదు, ప్రణాళికబద్ధమైన విజ్ఞత. ప్రస్తుత క్లిష్ట సమయంలో అతి విశ్వాసం పనికిరాదు. అలాగని బ్యాంద్రణతో స్తంభించిపోవాల్సిన అవసరం లేదు. మనకు కావలసింది స్పష్టత. అసలు దేశంలో చమురు సంక్షోభం ఎంత ముదిరింది, దాని ప్రభావం ఎలా ఉంటుంది, పౌరులు మనం ఏం చేయగలం అనే ఈ విషయాలపై మనకు అవగాహన వస్తే ఈ సంక్షోభం నుంచి మన దేశం గట్టెక్కగలదు.